యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. యేసుతో పాటు ఇంకా ఎంతమందిని సిలువ వేశారు? జవాబు: యేసుతో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేశారు. 2. యేసును సిలువ వేసిన మార్గమున వెళుచున్నవారు యేసును ఏమని దూషించారు? యేసును సిలువ వేసిన మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి యేసును దూషించిరి. 3. శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసును ఏమని దూషించారు? జవాబు: వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు అని యేసును అపహాస్యం చేసెను. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. 4. యేసును సిలువ వేయబడిన రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఇశ్రాయేలు దేశము ఏ విధంగా ఉండెను? యేసును సిలువ వేసిన రోజున మధ్యాహ్నము మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు ఇశ్రాయేలు దేశమంతటా చీకటి కమ్మెను. 5. మధ్యాహ్నము 3 గంటలకు సిలువపై నుండి యేసు ఏమని కేకలు వేసెను? జవాబు: సిలువపై నుండి మధ్యాహ్నం 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చేయి విరిచితివి అని అర్థము. 6. యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమాయను? జవాబు: యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చీలిపోయెను. 7. యేసుకు ఎదురుగా నున్న శతాధిపతి ఆయన ప్రాణము విడుచుట చూచి ఏమి చెప్పాడు? జవాబు: యేసుకు ఎదురుగా నున్న శతాధిపతి యేసు ఈలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. థ్యాంక్ యూ.